హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన పాత పీఎఫ్ అకౌంట్ను కొత్త పీఎఫ్ అకౌంట్కు ఆన్లైన్ ద్వారా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం. మరి త్వరగా మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ను సెలెక్ట్ చేసుకోండి. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో యూఏఎన్ లాగిన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ హోమ్ పేజ్లో మీ యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఈపీఎఫ్ఓ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ హోమ్ పేజ్లో మీ బేసిక్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాత పీఎఫ్ అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఆన్లైన్ సర్వీసెస్ సెక్షన్ ఉంది కదా, ఇందులో 1 మెంబర్ 1 పీఎఫ్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెలెక్షన్ ద్వారా మనం ఆన్లైన్లో మన పాత పీఎఫ్ను కొత్త పీఎఫ్కు ట్రాన్స్ఫర్ చేసుకోగలం. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ కనబడతాయి. ఇదే పేజ్లో కింద సెక్షన్లో మనం అటెస్టేషన్ ప్రీవియస్ లేదా ప్రజెంట్ ఎంప్లాయర్ ద్వారా అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. సో మనం ఇక్కడ ప్రీవియస్ ఎంప్లాయర్ని సెలెక్ట్ చేసుకొని కింద మెంబర్ ఐడి యూఏఎన్లో మన యూఏఎన్ నంబర్ని మెన్షన్ చేసి పక్కనే గెట్ డీటెయిల్స్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేయగానే మనకు ప్రీవియస్ కంపెనీ డీటెయిల్స్ వస్తాయండి. ఇక్కడ మన ప్రీవియస్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే కింద మనం ప్రీవియస్గా పనిచేసిన కంపెనీ డీటెయిల్స్ ఇలా రిఫ్లెక్ట్ అవుతాయండి. సో ఇక్కడ ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకొని కింద ఆథెంటికేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఇన్పుట్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా చేయగానే మీ రిక్వెస్ట్ సబ్మిట్ అయ్యి ఒక పీడిఎఫ్ ఫామ్ అనేది జనరేట్ అవుతుందండి. ఆ పీడిఎఫ్ ఫామ్ని మీరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీ దగ్గరే సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు సబ్మిట్ చేసిన రిక్వెస్ట్ స్టేటస్ని కూడా మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ ఉంది కదా, ఆన్లైన్ సర్వీసెస్లో ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయగానే మీరు సబ్మిట్ చేసిన రిక్వెస్ట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీరు కనిపిస్తాయండి. సో ఇక్కడ మీ క్లెయిమ్ స్టేటస్ కింద అది రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయిందా అనేది కూడా తెలుస్తుందండి. అలాగే ప్రింటబుల్ ఫామ్ 13 కింద ఆ రిక్వెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కలిగిన పీడిఎఫ్ డాక్యుమెంట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మీ పాత పీఎఫ్ అకౌంట్ను కొత్త పీఎఫ్ అకౌంట్కి మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.